వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. బిగ్ బాస్ సీజన్ 8లో 3వ కంటెస్టెంట్కి వెళ్ళి 3వ వారం ఎలిమినేషన్ గురై బయటకు వచ్చినటువంటి అభయ్ నవీన్ ఇప్పుడు మన ముందున్నారు. ఆయన సినిమాల్లో ఆయన చేసిన పాత్రలు కొన్ని చూసిన వాళ్ళకి, ముఖ్యంగా జార్జి రెడ్డి అనే సినిమాలో ఆయన చూసిన వాళ్ళకి, అలాగే ఆయన గురించి తెలిసిన వాళ్ళకి బయట అభయ్ ఎలా ఉంటాడో హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు అనే పేరు తెచ్చుకున్నాడు. కాకపోతే హోస్ట్ నాగార్జున ఆగ్రహానికి గురై ఫస్ట్ టైం అంటే హౌస్లోనే రెడ్ కార్డుకు గురైనటువంటి కంటెస్టెంట్గా ఒక రికార్డు కూడా సృష్టించాడు. సో తన ఈ 3 వారాల జర్నీ ఎలా సాగిందో అభయ్ అడిగి తెలుసుకుందాం. హాయ్ అభయ్. హాయ్ అన్న. సో కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. దేనికంటే అంటే వచ్చినందుకు కాదు, అభయ్ ఎలా ఉంటాడో అక్కడ హౌస్లో ఉండి ప్రజలందరూ కూడా తెలియజేసినందుకు. సో అభయ్ అంటే ఏంటో తెలియజేసినందుకు థ్యాంక్ యూ. సో ఎక్కడైతే ఉన్నారో అక్కడ కూడా బిగ్ బాస్ హౌస్ను కూడా ప్రశ్నించగలిగినటువంటి కంటెస్టెంట్గా మీరు అందరి మనసులో ఇప్పుడు ఒక బలమైనటువంటి స్టాంపు వేసేసారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తుంది అంటే మీ మనస్తత్వానికి నిజానికి బిగ్ బాస్ హౌస్ అనేది అక్కడికి వెళ్ళటం అనేది కరెక్ట్ అనిపించింది అసలు మీకు వెళ్ళిన తర్వాత? అంటే నాకు అదే అర్థం కాలేన్న. నేను వాయిస్ అవుట్ చేయడం అనేది నాకు ముందు నుంచి ఉన్న అలవాటు. నాకు ఏదైనా నచ్చపోతే అడగడం అనేది. సో ఇప్పుడు అది ఎట్లా అంటే డే 1 నుంచి కూడా నాకు నచ్చని కొన్ని మాట్లాడుతూ ఉన్నా. కానీ అవి ఏవి లైమ్ లైట్లోకి రాకుండా సడన్గా నేను ఎప్పుడో ఎమోషన్లా పెయిన్లా కొన్ని పదాలు ఫ్లిప్ అయినప్పుడు అయ్యి వచ్చి అన్ని ఒకటే దగ్గర ఫ్రేమ్ చేసేసరికి నేను కొంచెం అనుకున్నా. బట్ నాతో అన్నారు కూడా, అరే నువ్వు ఉన్నట్టు మాట్లాడతావు, మళ్ళీ నీకు నచ్చపోతే గట్టిగా మాట్లాడతావు, ఎందుకురా వెళ్ళకు అని కూడా చాలా మంది అన్నారు నేను వెళ్తా అన్నప్పుడు, నా ఫ్రెండ్స్ అందరు. సో కాకపోతే ఏంటంటే యాస్టిస్ మీరు అన్నట్టు పోనీతిరా ఉన్నది 3 వారాలైనా నువ్వు నీ లెక్కనే ఉన్నావు, నువ్వు ఫేక్గా లేవు. సో వీఆర్ వెరీ హ్యాపీ అని అన్నారు. బయటకు వచ్చిన తర్వాత అందరు అన్న మాట అదే మా ఫ్రెండ్స్. ఓకే. సో అంటే ఎప్పుడు ఎందుకని మీకు అంటే బయాసుడిగా ఉన్నాడు బిగ్ బాస్, ఫెయిర్గా లేడు అని ఎందుకు అనిపించింది అసలు? అన్న ఎందుకు అనిపించింది అంటే ఇప్పుడు ఫస్ట్ వారం 3 చీఫ్లు ఉండే. 3 చీఫ్లకి వాళ్ళని ఎవరు నామినేట్ చేయొద్దు, వాళ్ళందరికీ పవర్ వచ్చింది. కానివ్వండి, సోనియా కానివ్వండి, యష్మి కానీ 3కి పవర్ వచ్చింది. సెకండ్ టైం 2 చీఫ్ అయినప్పుడు ఒక క్లాన్లో మెంబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి యష్మికి పవర్ వచ్చింది. దానికో రీజన్ ఉంది. థర్డ్ టైము నేను 3 ఉన్నప్పుడు, సరే మేము 2 ఉన్నప్పుడు నా ఒక్కని దగ్గరనే 2లో ఎవడో ఒకడికి లైఫ్ దొరుకుతుంది అని చెప్పి ఎందుకు అన్నారో నాకు అర్థం కాలేదు. ఇఫ్ ఇన్ కేస్ అదే అనుకున్నప్పుడు అట్లీస్ట్ ఒకరిని నామినేషన్లో పెట్టాలి. డైరెక్ట్ వాడే సెల్ఫ్ నామినేట్ అవసరం. అంటే నేను కావచ్చు, నిఖిల్ కావచ్చు, ఎవరైనా చీఫ్ అన్న పదమే మీరు గొప్ప పదం అనేది మీరే ఒకటి క్రియేట్ చేసినారు. చీఫ్ అంటే గొప్ప పొజిషన్, వాడు హౌస్కి చాలా అది. సో చీఫ్ చాలా ఇంపార్టెంట్ అని మీరు అన్నిసార్లు ప్రొజెక్ట్ చేసినప్పుడు నామినేషన్ అనేది ఏంది, వీడు హౌస్కి అర్హత లేదు అని. సో 2 చీఫ్లలో ఒక చీఫ్ సెల్ఫ్ నామినేట్ అవ్వాలి అన్నప్పుడు అంటే ఒక చీఫ్ వానికి వాడు అర్హత లేదు హౌస్ ఉండడానికి అని ఎట్లా అంటాడు? అది మీ ప్రశ్న. నా ప్రశ్న క్లారిటీగా మీరే చెప్పారు ఆ రూల్. సో అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే 2 చీఫ్లలో ఎవడో ఒకడికే లైఫ్ ఇస్తా, మిగతా వాడు నామినేషన్లు ఉండాలని చెప్పండి. అప్పుడు హౌస్ హోల్డ్ నామినేట్ చేస్తే నేను నామినేట్ అవ్వడానికి నేను రెడీగా ఉన్నా. కానీ మేము మాట్లాడుకొని ఎవడో ఒకటి అవ్వాలి అంటే అప్పుడు చీఫ్కి మీరు ఇచ్చిన వాల్యూ ఏంటనేది నాకు ఫస్ట్ సాక్రిఫైస్ చేయాలి. సాక్రిఫైస్. సో ఎవరు సాక్రిఫైస్ చేసినా కూడా చీఫ్కి మీరు ఇచ్చిన వాల్యూ వేరే కదా, ఇంపార్టెన్స్ వేరే. మొదట చెప్పిన దానికి ఇప్పుడు మీరు చేస్తున్న దానికి తేడా ఉంది. సో ఉన్నప్పుడు ఇంకా అడగపోతే ఎట్లా అన్నా, ఎవరో ఒకరు అడగాలి. ఇప్పుడు నేనైనా వాడు నామినేట్ అయినా ఎవడైనా కూడా మీరే ఒక పదం చెప్పి మళ్ళీ దాన్ని ఎందుకు రివర్స్ చేసినారు అన్నది నాకు నచ్చలేదు. సో దాన్ని నేను వాయిస్ అవుట్ చేసిన. ఆ తర్వాత ఇంకోటి ఏం జరిగింది, ఫస్ట్ టైం నామినేషన్స్ అప్పుడు కూడా కలర్స్ వేసుకుంటున్నప్పుడు అందరూ కలర్స్ వేసుకుంటా ఉంటే చాలా సాఫ్ట్గా నడుస్తూ ఉన్నది. ఎందుకంటే గొడవలు అవుతున్న తర్వాత నేను కొన్ని అడిగినప్పుడు కూడా అన్నారా ఎందుకు కొట్లాడుకుంటున్నామరా, వాళ్ళు ఎన్ని రూల్స్ పెట్టినా కూడా మనం కలిసే ఉందాం అన్నది నా ఇంటెన్షన్ ఉండే. చాలాసార్లు నేను అది చెప్తుండే. సెకండ్ నామినేషన్ చాలా స్మూత్గా అవుతా ఉంది. బిగ్ బాస్ నుంచి ఒక వార్నింగ్ బెల్ కాదు, ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఏమొచ్చిందంటే లాస్ట్ టైం చూపించినంత క్యూరియాసిటీ మీరు చూపించట్లేదు, నామినేషన్స్ చాలా సింపుల్గా వెళ్తున్నాయి అని అనేసరికి ధనాదన్ తిట్టుకున్నారు నెక్స్ట్ అందరూ. సో నాకు ప్రొవోక్ చేసిన ఫీలింగ్ వచ్చింది. అంటే వాంటెడ్లీ చేశాడు అనమాట అట్లా. సో అడిగిండు ఆయన అడిగిండు. బట్ వీళ్ళందరికీ సో మనం డల్గా మాట్లాడుతున్నామని గొడవలు స్టార్ట్ అయినాయి. మళ్ళీ నాకు
మీరెందుకు ప్రొవోక్ చేస్తున్నారు? తిట్టుకుంటే వాళ్ళు తిట్టుకుంటారు, కానీ మీరు ప్రొవోక్ చేసిన న్యాచురల్గా ఉండాలి కదా, న్యాచురల్గా ఉండాలి, సహజంగా. సో అన్న తర్వాత అందరు రెచ్చిపోయేసరికి నాకు అది ప్రొవోకింగ్ లాగా అనిపించింది. సో నాకు అది నచ్చలే. దాని గురించి కూడా నేను మాట్లాడాల్సి వచ్చింది ఒకసారి. ఏం చెప్దాం అనుకుంటున్నారు? కావాలని బిగ్ బాస్ రెచ్చగొడుతున్నాడు అనమాట. అది అట్లే కొట్టుకోండి అన్నట్టు, కొట్టుకోండి. అందరికి అదే అర్థమైంది, అందరికి అదే అర్థమైంది. హౌస్ లో వాళ్ళంతా మనల్ని రిటర్న్ రెచ్చగొడుతున్నట్టే ఉందిరా, వాళ్ళకి అదే కావాలరా అని చాలా మంది అన్నారు. అట్లుంటేనే వాళ్ళు ప్లే చేస్తారు అని కూడా అన్నారు. అట్లయితేనే వాళ్ళకి టీఆర్పీలు పెరుగుతాయి, అట్లా వాళ్ళు అన్నారు హౌస్ లో ఉన్న వాళ్ళందరూ. సో అన్నప్పుడు నాకేమనిపించింది, ఇది కరెక్ట్ కాదు కదా. నీకు జెన్యున్గా కొట్టుకుంటే ఓకే, కానీ మీరు ప్రొవోక్ చేయడం ఎందుకనేది నాకు నచ్చలేదు. ఆ తర్వాత ఎగ్ టాస్క్ స్టార్ట్ అయింది. ఎగ్ టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత బెలూన్స్ దగ్గర కూడా నేను రూల్స్ క్లియర్గా, ఇప్పుడు తెలుగు క్లియర్గా స్పష్టంగా రాసింది. స్పష్టంగా రాసినప్పుడు సంచాలక్ డెసిషనే ఫైనల్ అంటే చాలా గొప్ప డెసిషన్. సంచాలక్ చాలా స్ట్రాంగ్ ఉండాలా, ఎందుకంటే సంచాలక్ గురించి గొడవలు చాలా అవుతున్నాయి. అండ్ రెండోది అది ఫుడ్ గురించి జరుగుతున్న టాస్క్. సో ఫుడ్ గురించి టాస్క్ జరుగుతున్నప్పుడు సంచాలక్ ఒకవేళ తప్పు ఉంటే కరెక్ట్ చేయొచ్చు కదా అన్నది నా పాయింట్. ఎందుకంటే క్లియర్గా ఎవిడెంట్గా తెలుగులో కనబడుతుంది అవి రూల్స్. సో నేను అది మాట్లాడుతూ ఉన్నా, అది నేను తప్పై ఉండొచ్చు. అబ్బాయి సంచాలక్ డెసిషన్ ఫైనల్, నువ్వు సైలెంట్గా ఉంటా అంటే నేను ఊకునేటోనేమో, కానీ నాకు అదేం కూడా రాలేదు. సో నేను అందుకే వాయిస్ అవుట్ ఎందుకు చేస్తున్నా అంటే, మనం గట్టిగా మాట్లాడితే ఏమన్నా ఛాన్స్ దొరుకుతుందేమో, బిగ్ బాస్ ఏమన్నా మళ్ళీ చెప్తాడేమో మన రూల్స్. ఎందుకంటే నైటే జడ్జిమెంట్ ఇవ్వాలి ఆయన, నెక్స్ట్ డే ఇచ్చిండు. సో నెక్స్ట్ డే దాకా అవుతుందంటే మేబీ వాళ్ళు కూడా క్రాస్ చెక్ చేసి ఏమైనా చెప్తారేమో అని ఒక ఆశ నాకుండే. సో ఆ పాయింట్ ఎందుకు వదలాలి అని నేను గడికోసారి నేను దాన్ని వాయిస్ అవుట్ చేయడం స్టార్ట్ చేసిన. మనం ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే వాళ్ళు అంత గట్టిగా మనకు చెప్తారు. సో అది వాళ్ళకే వచ్చింది. సో దానికి ఫీల్ అయినా. అది అయిపోయిన తర్వాత ఎగ్ టాస్క్ స్టార్ట్ అయింది. ఎగ్ టాస్క్లో వాళ్ళు ఎగ్స్లో లీడింగ్ ఉన్నప్పుడేమో మా క్యాండిడేట్లకి ఒకరిని తీసేసే ఆప్షన్ ఇచ్చారు. మేము లీడింగ్కి వచ్చినాక మాకు ఆ పవర్ ఇవ్వలే. ఇప్పుడు 3 సార్లు దీంతో మీకు కూడా అంటే అర్థమైపోతుంది ఏదో బయాస్డ్గా జరుగుతుంది. నాకు అనిపించదు అన్న, కామన్ హ్యూమన్ బీయింగ్ ఎవరికైనా అనిపిస్తుంది. నాతో పాటు కంటెస్టెంట్ అంతా వాళ్ళకే ఫేవర్గా అవుతుంది గేమ్ అన్నట్టు కూడా నా వాళ్ళు కూడా అన్నారు. సో ఇంతమంది అనిపించినప్పుడు వాళ్ళ వాయిస్ నేను ఎక్కువ వాయిస్ అవుట్ చేసిన. సో అది జరిగింది. దాని తర్వాత మీరు ఎక్స్ప్రెసివ్గా ఉండడం, మోర్ ఎక్స్ప్రెసివ్గా ఉండడం ప్రాబ్లం జరిగింది, మీకు మైనస్ అయిపోయింది అంతే కదా. ఇప్పుడు నెక్స్ట్ డే మళ్ళీ ఎగ్ టాస్క్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే ఎగ్ టాస్క్లా మళ్ళీ వాళ్ళు లీడింగ్లోకి వెళ్ళారు. మళ్ళీ ఇంకో క్యాండిడేట్ని తీసేయమని చెప్పారు మా దాంట్లోకి వెళ్ళి. ఆల్రెడీ ఉన్న దాంట్లోనే మాకు ఆప్షన్ ఇవ్వలేదు, మరి వాళ్ళకెందుకు 2 సార్లు రూల్స్ పోతున్నాయి అన్నది నాకు ఇంకా ఫీల్ అయినాం. ఫీల్ అయిన తర్వాత మరి తర్వాత ఏమైనా జరిగిందా, ఆ టాస్క్ అబ్రప్ట్గా అయిపోయింది. సో డెఫినెట్గా నేను ఫీల్ అవ్వడంలో తప్పేముందని నాకు అనిపించింది. నేను ఇప్పటికీ చెప్తే నేను వాడిన పదాలు తప్పు, కానీ నా వెనక ఎమోషన్ ఇదంతా. అవును, అదే ఆ మీ ఎమోషన్ని బిగ్ బాస్ కానీ హోస్ట్ కానీ అక్కడ అర్థం చేసుకోలేకపోయారా అని చెప్పేసి అనిపిస్తుంది. అంటే నాకు అట్లీస్ట్ నన్ను అడిగితే నేను చెప్పేటోనేమో, మీకు అవకాశం కూడా అడగనప్పుడు నేను మాట్లాడలేను, ఎందుకంటే మాట్లాడకూడదు, అది డిస్రెస్పెక్ట్ లాగా ఉంటుంది. సో హోస్ట్ నాకు ఛాన్స్ ఇస్తే మట్టుకి నేను అడుగుతారా అని ముందే ఫిక్స్ అయినా, బట్ నాకు ఆ ఆప్షన్ దొరకలేదు. సో నాకు సార్ కూడా అంత సీరియస్ అయ్యేసరికి నేను కూడా ఫీల్ అయ్యాను, ఎందుకంటే సో ఈయన కూడా ఫీల్ అయ్యాడు. సో డెఫినెట్గా మనం ఎక్కువ మాట్లాడకూడదని నేను సారీ సార్ అని నీళ్ళు చేసి నాకు సరికి చెప్పిన, ఎందుకంటే ఆయన మాట్లాడిన దాన్ని బట్టి ఆయన చాలా ఎక్కువ ఫీల్ అయ్యాడని నాకు అనిపించింది. సో ఆయనకైనా డెఫినెట్గా నేను ఎవరికి కూడా నాగార్జున గారు కూడా అంత సీరియస్గా మనిషి పుట్టావా అని ఇట్లాంటి మాటలు. యాక్చువల్గా జరిగింది ఏంటంటే అవన్నీ నేను మాట్లాడిన మాటలు. మనిషి పుట్టికే పుట్టిరా వీళ్ళు, నేను అన్నదంటే మనిషి పుట్టుక పుట్టిరారా భయ్, ఏం రూల్స్ ఇవి, తినడానికి రూల్స్ పెట్టరా, తినకుండా ఉండడానికి పెడుతురా, నాకు అర్థమైతే లేదు అని నేను మాట్లాడిన మాటల్ని, ఆ పదాలన్నీ ఆయన రిపీట్ చేశాడు. ఇవన్నీ నువ్వన్న మాటలే గుర్తుందా అని అన్నాడు యాక్చువల్గా. బట్ చాలా మంది ఫీల్ అయింది ఏంటంటే నన్ను తిట్టినాడు, ఆయన తిట్టలేదు. డెఫినెట్లీ అంత హోస్ట్ పొజిషన్ ఉంటే ఆయన ఆ మాటలు మాట్లాడాడు డెఫినెట్గా. అండ్ ఇంకోటి నా తెలంగాణ స్లాంగ్లో నేను మాట్లాడే మాటలు, సో నాకు సరి కూడా ఆ పదాలు రావు డెఫినెట్లీ. సో నేను అన్న మాటలే చెప్పి నీ మాటలే నీ వాయిసే ఓకేనా అని అన్నాడు. సో ఆయన అంత సీరియస్గా అంటూ ఆ రెడ్ కార్డ్ అనేది చూపించినప్పుడు జనాలకు అందరికి కూడా ఇక్కడ టార్గెట్ అయ్యాడేమో ఆ భయ్యి. నిజంగా నేను ఫీల్ అయినా నేను కూడా, ఎందుకంటే అన్న ఇప్పుడు రెడ్ కార్డ్ ఇచ్చేంత పెద్ద క్రైమ్ అయితే కాదు అని నాకు పర్సనల్గా అనిపించింది. అండ్ బయటకు వెళ్ళినాక లక్కీలీ నన్ను ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళందరూ కూడా నువ్వు చేసిన దానికంటే మనకంటే చేసింది పెద్ద క్రైము, అమ్మాయిలని టాస్క్లలో అటు ఇటు ఇష్టం వచ్చినట్టు నూకేసి వైలెన్స్ చేస్తున్నారు, వాళ్ళది పెద్ద క్రైము, మరి నీకే రెడ్ కార్డ్ ఇస్తే వాళ్ళకేమి ఇవ్వాలని రిటర్న్ నన్ను అడుగుతుంటే అమ్మాయి నాకే కాదు అందరికి అట్లే అనిపించింది. నేను హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎందుకంటే అట్లీస్ట్ తెలుస్తుంది ఈ పాయింట్లో కాకుండా ఈ నెక్స్ట్ ఇంకో పాయింట్ అయినా జనాలకు తెలుస్తుంది వీడు రెడ్ కార్డ్ ఇచ్చేంత క్రైమ్ చేయలేదు, వీడు వెనకాల చాలా పెద్ద బ్యాక్ స్టోరీ జరిగిందని. ఇంకో జరిగిన డ్రాబ్యాక్ ఏంటంటే నాకు అన్ఫార్చునేట్గా గేమ్ అంతా 1.5 డేలనే జరిగింది. ఆ 1.5 డే జరిగిన టాస్క్ 3 రోజులు ప్లే చేశారు.
సో జనాలు ఏమనుకుంటారు, వీడు 3 రోజులు ఆడలేడు, 3 రోజులు బిగ్ బాస్ నే తిడుతున్నాను అనుకున్నారు. కానీ జరిగింది బయటకు వచ్చిన తర్వాత చూసుకున్నారు అసలు ఏం జరిగింది చూడలే. వాడు నా ఫ్రెండ్ చెప్తున్నాడు 3 days నువ్వు ఎందుకు గేమ్ ఆడాలంటే, నేను ఎందుకు ఆడలేరా, అది 1.5 day జరిగింది. దాంట్లో బ్యాలెన్సింగ్ టాస్క్ ఒకటి నేను ఆడినా, మిగతా టాస్క్లు కూడా ఆడినా. అన్ఫార్చునేట్లీ మీకు 3 రోజులు చూపించారనే విషయం నాకు తెలియదు రానన్న. సో అప్పుడు ఆబ్వియస్లీ జనాలు ఏం మాట్లాడతారు, చూసిందే మాట్లాడతారు. పాపం వాళ్ళకి 24/7 ఏం జరిగిందో తెలియదు. సో దానివల్ల నేను ఏమంటానా, నేను ఎందుకన్నా అంటే, ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకటి అడిగిండు ఆ రోజు, అన్న నా ముఖమే వేసి నా వీడియోనే పెట్టండి, నా వాయిసే పెట్టండి అని. నేను ఎందుకన్నా అంటే, ఒక వీడియో యష్మి అభయ్ అభయ్ అని అరుస్తుంది, యష్మిని పృథ్వీ అటాక్ చేస్తా ఉన్నాడు. నేను సైలెంట్గా ఒక సైడ్ కూర్చున్నా. సో ఆ కూర్చున్నది ఆమె అరుస్తున్నప్పుడు టక్కన నా విజువల్ వేసిరంట, వేసి పెట్టిర్రంట. సో దాని మీద ఒక పెద్ద మనిషి రివ్యూ కూడా చేసిండు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, ఇవన్నీ ఫెడప్ అయిపోయి నేను తిట్టి ఫిజికల్ డ్యామేజ్ చేసుకోకండ్రా, వద్దు, వాళ్ళు చాలా వైలెంట్గా ఉన్నారు, మన స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ లేదు, మనం వీక్ ఉన్నాం, తగిలితే మనకే తగులుతాయి దెబ్బలు, సో ఇంకా చాలా టాస్క్లు ఆడాలి, బీ వెరీ కేర్ఫుల్ అని నేను వాళ్ళకి కాన్షియస్గా చెప్పిన తర్వాత, అయినా వాళ్ళు చాలా వైలెంట్గా ఆడుతున్నారు. మీ క్లాన్కి మీరు చెప్పారు, నా క్లాన్కి చెప్పి అయినా వైలెంట్గా ఆడుతున్నారు అని చెప్పి నేను ఫెడప్ అయిపోయి నేను గివప్ ఇచ్చేసిన, ఐఎమ్ వెరీ సారీ అని వాళ్ళకి చెప్పి నేను పక్కకు కూర్చున్నా. ఇదంతా ఎవడు ప్లే చేయలేదు. అండ్ యష్మి అరుస్తుందంటే, నేను అప్పటికే నిఖిల్ అమ్మాయిని నూకుతున్నాడు, పృథ్వీ అటరుస్తున్నాడు, వాడు మణికంఠ సఫర్ అవుతా ఉన్నాడు, అందరు తిట్టుకుంటా ఉన్నారు. ఇవన్నీ చూసి అంతకుముందే సోనియాకి నాకు పెద్ద గొడవ అయింది, ఆర్గ్యుమెంట్. నేను సంచాలకుతో మాట్లాడుతుంటే ఆమె మధ్యలో నన్ను ఇరిటేట్ చేస్తూ ఉంది, నేను ఆమె మీద అరిచిన. ఇవన్నీ జరిగి ఫెడప్ అయిపోయి నేను జోన్ అవుట్ అయిపోయి ఉన్నా. నాకు అసలు ఏం అర్థమవుతలేదు, ఏందిరా మరి ఇంత గలీజ్గా ఆడుతున్నారు, కొంచెం కూడా ఎవరికి కాన్షియస్ లేదన్న ఫీలింగ్లో నేను ఉన్నా. సో యష్మి పిలిస్తే నాకు వినవలేదు, కానీ నేను చెప్పేదాకా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆ మరుస్తున్నప్పుడు నా ముఖం వేసి ఎట్లుంటుంది, అది అమ్మాయిని అట్లా వేసినా కూడా వీడు కనీసం వెళ్ళి కాపాడలేదని మా ఇంట్లోనే ఇంప్రెషన్ అలా వచ్చి ఇంట్లోనే అడిగిరన్న, అది నువ్వు ఎందుకు పోలేదురా అంత యష్మి అంటే ఎందుకు పోలేదురా అంటే, ప్రామిస్గా జరిగింది ఇది. సో నేను జోన్ అవుట్ అయిపోయాక నాకు ఏడగను. ఇప్పుడు మణికంఠ కింద పడితే ఎవ్వడు పట్టించుకోకుండా ఉరికిందే నేను ఫస్ట్. మణికంఠ అరేకి ఏమో జరిగిందిరా అని అరిచి మరీ ఆపినోని, అబ్బాయికే జరిగిన అమ్మాయికి జరిగితే నేను ఎందుకు అడ్డం పోయి ఉండా. కానీ నేను అది విజువల్ కూడా నాకు గుర్తులేదు, నేను మొత్తం అసలు అవుట్ ఆఫ్ మరీ ఇట్లా కాన్షియస్ లేకుండా అట్లా రాక్షసుల్లాగా ప్రవర్తిస్తారు అందరూ అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. ఎవడికి చెప్తే ఎవడింటలేడు, మళ్ళీ నేను అరిచి నా గొంతే పోతుంది కానీ ఎవడింటలేడు. సో ఈ అమ్మాయి ఏమైనా చేసుకున్నా అని పక్కకు కూర్చున్నా. సో ఇది చెప్తే కానీ తెలియదన్న. సో ఇట్లాంటివన్నీ వచ్చినాయి కాబట్టి నేను ఫీల్ అయినా. సో అట్లా పక్కకి వెళ్ళి కూర్చోవడం కూడా కావాలని కూర్చున్నాడు, అసలు కనీసం రెస్పాండ్ అట్లా వచ్చింది అనేది. ఇప్పుడు దానికి ఏం చెప్తా చెప్పు, నేను జరిగిందంతా ఇది చెప్తే కానీ. మీరు ఒక యాక్టర్, రామోనయ్యతో డైరెక్టర్ కూడా. అవునన్నా. సో ఈ చూసుకున్నప్పుడు మీలో ఒక డైరెక్టర్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి పనికి రాలేదా, ఉపయోగపడలేదు ఏమి? అంటే నేను ఒక డైరెక్టర్కి వెళ్ళలేదు. నేను ఏమనుకున్నా అంటే, అభయ్ అనేటోడు వాన్లాగా ఉండే ఒక హ్యూమన్ బీయింగ్గా నేను ఒకటే చెప్పేటప్పుడు అన్నా, నేను ప్రతి ఇంట్లో నాలాంటి ఒక కుర్రాడు ఉన్నాడు, లేకపోతే వీడు మావోడు, మా ఇంటోడు, అంతే, మా కొడుకో, మా అన్ననో, మా తమ్ముడు, ఇంట్లో కుర్రాడు అన్నట్టే అంటారు మీరు. అనుకోవాలి అన్న ఇంటెన్షన్ తోటే పోయినా అన్న. సో నేను ఉన్నది 3 వారాలే అయినా కూడా అందరు నన్ను అట్లే రిసీవ్ చేసుకున్నాను, నేను బయటకు వచ్చినా కూడా. సో నేను అనుకున్న, అమ్మయ్య చాలు, నేను నాలాగున్నా, ఎన్ని రోజులు ఉన్నా అన్నది పక్కన పెడితే నాలాగున్నా, నాకు ఈ మెమరీస్ చాలని అనిపించింది. ఎందుకంటే నేను ఏ సెకండ్ కూడా ఫేక్ ఉండాలని అనుకోలేదు. నాకు బాధ వస్తే ఏడ్చినా, ఎమోషన్ వస్తే నవ్వినా, తిట్టాలనిపించిన తిట్టినా, చెప్పేటోనికి చెప్పినా, అన్నీ చేసాను నేను అన్ని రోజులు. అదే మీలో ఉన్నటువంటి ఏవేవైతే ఎమోషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా బయటికి తీసుకొచ్చారు. ఏవిలో కూడా నాకు సరే చూసి చిన్న జర్నీ అయినా చాలా ఎమోషన్స్ ఉన్నాయి దీంట్లో అని అన్నాడు. నవ్వున్నది, నవ్వించిన, ఏడ్చిన అన్నీ ఉన్నాయి దాంట్లో. సో మీకు బెస్ట్ మెమరీ అంటే ఏం చెప్తారు ఈ హౌస్కు సంబంధించి? యాక్చువల్గా ఇదే అన్న. అంటే ఎప్పుడైతే నాకు రెడ్ కార్డ్ ఇచ్చినప్పుడు, నేను సెకండ్ టైం నేను గివ్ అప్ ఇచ్చి వెళ్ళిపోతున్నప్పుడు నన్ను ఆపి 11 మంది నా కోసం బాధపడి, వాడు ఉండాలి, హీఈస్ వెల్ డిజర్వ్డ్, తను ఖచ్చితంగా హౌస్లో ఉండాలని 11 మంది నా గురించి బాధపడి నాకు సార్ని రిక్వెస్ట్ చేశారు కదా. యాజ్ అ పర్సన్గా నాకు ఆ మెమరీ చాలన్నా. నేను నిజంగా నేను టైటిల్ గెలిచినంత గొప్ప నాకు అది. ఎందుకంటే ఉన్నోళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఏదో ఒక నెగిటివ్ ఎమోషన్ ఉంటుంది ఎట్లో రకంగా, కానీ స్టిల్ వాళ్ళందరూ నా కోసం నిలిచినప్పుడు, అంటే అంత పెద్ద రెడ్ కార్డ్ చూపించినా కూడా వాళ్ళందరూ నా కోసం నిల్చున్నారు. స్టిల్ విష్ణు నాకు అభయన్న చీఫ్గా బాగా చేయలేదని చెప్పినా కూడా యాజ్ అ పర్సన్ వాడు హౌస్లో ఉండాలని చెప్పింది. సో నెగిటివ్ ఉన్నా కూడా వాళ్ళు నా గురించి నిల్చున్నారు కదా, ఆ మెమరీ నేను ఎప్పటికీ మర్చిపోను లైఫ్లో. అంటే వాళ్ళందరూ అభిమానాన్ని, ప్రేమను గెలుచుకున్నామని నిజంగా. అంటే నేను బయటకు వచ్చిన తర్వాత నిన్న మొన్న ఒక వీడియో చూసిన, వాళ్ళందరూ ఏడుస్తారు. విష్ణు, నేను ఛాయా అది స్పేస్ క్రాస్ అవుతా ఉంటే అన్న గుర్తొచ్చిందని ఏడుస్తుంది. సోనియా సోఫాలో కూర్చుంటే నాకు అభయ్ గడు గుర్తొస్తాడు, పొయ్యాడు ఆమె ఏడుస్తుంది. సీత నా అన్న వండని ఆమె ఏడుస్తుంది. యష్మి ఏమో
పాపం అబ్బాయి అనవసరంగా నామినేట్ చేసుకున్న రోజు కూడా వాడికి వెళ్తాడని లేదు, పాపం అని ఆమె ఏడుస్తుంది, నిఖిల్ గారు ఇంతమంది నా గురించి ఏడుస్తుంటే మస్తు అనిపించింది. చాలరా, నిజంగా చాలన్నా. ఎన్ని రోజులు ఉన్నది కాదు, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తామన్నది ఇంపార్టెంట్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. కాకపోతే ప్రతిసారి కూడా ఇంకా హౌస్లో ఉండటానికి డిజర్వ్డ్ అనుకున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేస్తున్నారనే ఫీలింగ్ ఆడియన్స్లో ఉంది అనే అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమవుతోంది. మధు కానీ, అవును అవును, అలాగే తర్వాత శేఖర్ భాష కానీ రెండో వారం. అవును, అంటే యాక్చువల్గా ఏంటంటే మొదట ప్రిడిక్షన్ అయితే చేశారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఏజ్ ఎక్కువ వాళ్ళని మొదటి వారం పంపించేస్తున్నారు, ఆ లెక్కన బేబాకే బయటకు వచ్చేస్తారు. యాక్చువల్గా ఆ వారము మణికంఠ టు సమ్ ఎక్స్టెంట్ మణికంఠ వెళ్ళాల్సినోడే ఫస్ట్ వారం. ఎందుకంటే అందరిలో లీస్ట్ గేమ్ ఆడింది వాడే, అందరికి ఎమోషనల్గా బర్స్ట్ వాడే. అసలు ప్రతి దానికి మీకు నా ఫ్లాష్ బ్యాక్ తెలియదు అనుకుంటా అంటే ఏది పడుతుంది చెప్పి అందరిని ఒక ట్రామాలో తీసుకెళ్ళింది కూడా మణికంఠనే. అవును. సో నేను ఏమనుకున్నా, జనాలకు ఒకసారి చెప్తే ఓకే, కానీ సింపతి క్రియేట్ చేసేసి జనాలకు నచ్చదే అనుకున్నా. కానీ మణికంఠ గాడు ఎప్పుడు సేవ్ అవుతాడని నాకు అనిపించింది అంటే, సాటర్డే రోజు నాకు సార్ లేపి, నువ్వు చాలా ఓవర్గా ఎమోషనల్ అదవుతున్నావు, ఒక వీక్ అయితే జనాలు నీకు ఛాన్స్ ఇస్తారు కానీ ఇంకో వారం ఇట్లనే చేస్తే నువ్వు ఉండవు అని నాకు సార్ చెప్పినప్పుడు, సో మేబీ వాడు చిన్న పిల్లోడు ఇంకా రియలైజ్ అవుతాడు లైఫ్లో, సో వాడికి ఇంకో ఛాన్స్ ఇద్దామని అనుకున్నారేమో ఆడియన్స్ కూడా అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. సో డెఫినెట్గా బేబక్కనే వెళ్ళినట్టయితే అని ఫిక్స్ అయిపోయినా సాటర్డే రోజే నేను. లేకపోతే మణికంఠ వెళ్తాడని అనుకున్నా కన్ఫామ్గా. ఎందుకంటే ఆ ఒక్క వారం బేబక్క సేఫ్ అయి ఉంటే బేబక్ ఇంకో స్టైల్లో గేమ్ స్టార్ట్ చేసేది. పాపం ఆమెకు ఆప్షన్ అవకాశమే దొరకలేదు నిజంగా. ఫస్ట్ వీక్ వెళ్ళేటప్పుడు పాపం ఎప్పుడైనా కూడా బాధనే పడింది, దరిద్రం అదైతే ఫస్ట్ వీక్ వెళ్ళేది. శేఖర్ అన్నదైతే వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే అప్పుడే డెలివరీ అవ్వడం వల్ల చాలా ఎమోషనల్ అయ్యండి అన్న. ఎమోషనల్ అయిపోయి సాటర్డే ఎపిసోడ్లో నాకు సార్ నీ కొడుకు పుట్టిండు, సో ఇద్దరు హెల్తీగా ఉన్నారు అనగానే ఇంకా శేఖర్ అన్న వల్ల కాలేదు. సో ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళి అన్ననే పర్సనల్గా వెళ్ళి, ప్లీజ్ నేను వెళ్ళిపోతా, నాకు ఉండబుద్ధి అయితే నేను వెళ్ళిపోతా, నాకు ఇంటికి వెళ్ళాలని ఉందని అన్న 1-2 సార్లు అన్నాడు. కానీ స్టిల్ ఎంత అన్నా కూడా అది పబ్లిక్కి తెలియదు, ఎందుకంటే ఆ వీడియో ప్లే కాలేదు. కానీ మాకు తెలుసు. అన్ఫార్చునేట్ అనుకోవచ్చు, శేఖర్ అన్న బ్యాడ్ లక్ ఏమిదో తెలియదు, కానీ మాకు ఇచ్చిండు ఆ ఆప్షన్. సో మాకు ఇచ్చినప్పుడు మేము ఏమనుకుంటాం, అంతకుముందే అన్న నేను ఉండా అని అన్నాడు. అన్నప్పుడు అంత కొడుకుని చూడాలనిపించినప్పుడు, బాబు పుట్టినప్పుడు వైఫ్ దగ్గర ఎవరికైనా ఉండాలని ఉంటుంది ఆ మూమెంట్. సో ఆయనకు దీని కోట్లు వచ్చినా ఆ మూమెంట్ని ఎవరు ఆపలేరు. సో అన్నట్టు వెళ్ళాలని మేము మెంటల్గా ఫిక్స్ అయ్యి, సో మేము రకరకాల రీజన్ చెప్పి అన్నను ఎలిమినేట్ చేసి పంపించాల్సి వచ్చింది. లేకపోయింటే డెఫినెట్గా శేఖర్ ఉన్నట్టు ఆదిత్యాన్ని వెళ్ళిపోయాడు. ఈ టైంలో ఆయన కుటుంబంతో ఉన్నట్టు కరెక్ట్ అందరం ఫీల్ అయినాం, ఆయన ఎమోషన్ చూసి కూడా. అందరూ మొత్తం గంపగొత్తుగా ఆయనకే కన్ఫర్మ్ అందరము ఆయనకు వెయ్యకపోవడానికి రీజనే అది. ఎందుకంటే అదే ఒక సీత మాత్రం అది ఎందుకంటే కావాలని అదే తెలిసిపోయింది ఎవరో ఒకరు. ఎందుకనంటే అన్నకే ఇంట్రెస్ట్, అన్న వైఫ్తో ఉండాలని అనుకున్నప్పుడు డెఫినెట్గా వెల్ డిజర్వ్డ్. కానీ మనం మళ్ళీ ఆడ బ్యాలెన్సింగ్ చేసినాం అనుకో, అది ఎటు కాకుండా ఉంటుంది. బై మిస్టేక్ ఆయన ఉన్నాడు అనుకో, ఆ ఎమోషన్ ఇంకా ఉంటుంది ఆయనకు, వైఫ్ దగ్గర లేను అని. సో శేఖర్ అన్నలు అంత పైన మేము చూడలే అప్పటిదాకా. ఆ 2 days ఏది మా పేరెంట్స్ టాస్క్ వచ్చినప్పుడు కూడా ఘోరంగా బర్స్ట్ అవుట్ ఏడ్చిండు శేఖర్ అన్న. నేను కూడా మీలాగానే అని చెప్పేసి నాది నిఖిల్ని మాట్లాడుతున్నప్పుడు ఘోరంగా ఏడ్చేసిండు. సో ఏడ్చినప్పుడు ఏం జరిగింది అని అంటే, శేఖర్ అన్న ఫస్ట్ టైం బర్స్ట్ అవుట్ అయ్యిండు. ఆ ఎమోషన్ మళ్ళీ సాటర్డే కనబడుతుంది జనాలకి. నవ్వుకుంటూ తిరిగే మనిషి సడన్గా వేసేసరికి ఎవరికి డైజెస్ట్ కాలేదు. సో అందరం టకాటకా ఆదిత్య అన్నకు గుద్దేసినాం ఇక ఓట్లు. కానీ ఫస్ట్ వీక్ మాత్రం మంచి జోక్స్ వేస్తూ నవ్విస్తూ అందరినీ బాగా ఎంటర్టైన్ చేశాడు, మాకు చూపించిన. నిజం. మళ్ళీ సెకండ్ వీక్ వచ్చేటప్పటికి అతనిలోని ఆ జోవియల్ పార్ట్ ఏదైతే ఉందో అది మళ్ళీ మాకు కనిపించలా, డల్ అయిపోయినట్టుగా అనిపించాడు. మరి ఎందుకు చూపించట్లేదేందో అని చెప్పేసి అనుకున్నాము. సో మొత్తానికి ఈ కారణం కూడా ఎంతసేపు ఏమవుతుందో డెలివరీ టైం తనకు తెలుసు కదా. ఘోరంగా ఉండే ఆయన టెన్షన్. ఎట్లా అంటే నిద్రపోకపోయేటోడు. ఈవెన్ మాది చిరంజీవి గారిది ఒక టాస్క్ వచ్చింది, ఏది అని అంటే మన అది మిల్క్ది ఏదో మిల్క్ది ఉంది కదా. అవునవును. సో ఆ టాస్క్ వచ్చినప్పుడు నేనే సంచాలకు ఉండే. సంచాలకు ఉన్నప్పుడు నేనే అది టాస్క్ మాట్లాడి గేమ్ ఆడిపిస్తా ఉన్నప్పుడు కంట్రీ ఆడిపిస్తా ఉన్నప్పుడు సడన్గా నన్ను బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి పిలిచిండు. నేను కన్ఫెషన్ రూమ్లో వెళ్ళి కూర్చొని బయటకు వచ్చే లోపు ఫస్ట్ నాకు కన్నడ శేఖర్ అన్ననే అటు ఇటు ఏమన్నా చెప్పిర్రా, నా గురించి ఏమన్నా చెప్పిర్రా అని. అంటే కన్ఫెషన్ రూమ్కి అన్నకు వైఫ్కి సంబంధించిన మ్యాటర్ ఏమైనా వస్తుందేమో అన్న ఒక టెన్షన్ ఉండే. సో అన్న అసలు ఆ జోన్లోనే లేడు పాపం, అన్న మొత్తం అది ఉన్నాడు. సో ఆయన అటే వెళ్తే బాగుండని అనిపించింది మాకు. అందుకనే బయటకు వచ్చినా కూడా ఆయన చాలా హ్యాపీగా ఉన్నాడు, ఎందుకంటే చూసిండు వైఫ్ని. సో అంతా
సో మీరైతే అంటే ఎన్ని వారాల వరకు సస్టైన్ అవ్వగలుగుతారని అనుకున్నారు? అంటే ఫైనలిస్ట్ అవుతారని నేను ఆన్ కెమెరా కూడా చెప్పిన అన్న, నేను ఎప్పుడైతే నాకు ఇట్లా నేను టార్గెట్ ఇట్లా ఏదైతే నాది అనుకోకుండా ఒక ఇష్యూ జరిగింది, బట్ అది ఎక్కడ నాకు చెప్పట్లేదు ఏమైందనేది అని నేను ఎప్పుడైతే రియలైజ్ అయిందో డెఫినెట్గా ఈ వీక్ నేను వెళ్ళిపోతున్నా ఫీలింగ్ నాకు వచ్చేసింది. ఎందుకంటే నాకు అర్థమైపోయింది, గురువారమే అర్థమైపోయింది. గురువారం వెళ్ళి ఫ్రైడే నాకు కన్ఫెషన్ రూమ్ పిలవండి బిగ్ బాస్, నాకు తెలుస్తలేదు నేను ఏం చేసినా అన్నది. ఒకటి నన్ను పంపించినా ఓకే, కానీ నా వల్ల మిగతా 5 మందిని మాత్రం సఫర్ చేయకండి. ఎవడెవడో డిఫరెంట్ లైఫ్ గోల్స్తో వచ్చిండు, నా వల్ల వాళ్ళు చీఫ్స్ కాకపోతే నాకు ఇంకా గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది. నన్ను పిలిస్తే నేను తప్పు చేస్తే బరాబర్ నేను సారీ చెప్తా. దానివల్ల మిగతా కంటెస్టెంట్ కూడా అరే ఇట్లా మాట్లాడకండి రా అని చెప్పి నేను చెప్పొచ్చు అట్లీస్ట్ ఎగ్జాంపుల్గా. అండ్ నేను కూడా ఆ మాటలు అనకుండా ఉంటుంది నాకు. సో నాకు డెఫినెట్గా పిలవండి అని చాలాసార్లు పిలిచిన. సో ఎప్పుడైతే ఫ్రైడే నన్ను విలువలేదో నేను ఫిక్స్ అయిపోయినా సాటర్డేకి నాదేదో వీడియో రెడీ అవుతుందని ఫిక్స్ అయిపోయినా ఆల్రెడీ అన్నట్టే జరిగింది. సో నేను అనుకున్నా నా అజంప్షన్ ప్రకారం జరుగుతుంది, ఫిక్స్ అయినా వెళ్ళిపోతున్నాను. సో అప్పుడు చెప్పిన కెమెరాకి బై మిస్టేక్ కనుక నన్ను కనుక మీరు ఉంచితే ఫినాలే దాకా నేను బయటకు రాన్న ఏం చేసినా అని కెమెరాకి చెప్పినా, నేను ఫిక్స్ అయినా కూడా. ఎందుకంటే తెలియక జరిగినాయి కదన్నా, ఇంకోసారి తెలిసి చెయ్యం మనం ఆ మిస్టేక్స్. సో అదొకటి జరిగింది. ఈవెన్ నేను ఇంటికి కూడా చెప్పిన హైలైట్ మీకు అసలు అవన్నీ రాలే అంట. వాళ్ళు చెప్తున్నారు రోజు కెమెరాకి వెళ్ళి బబ్లు ఐ లవ్ యూ, పాప ఏం చేస్తుంది ఇవన్నీ నేను మాట్లాడుతూ ఉండే అప్పుడప్పుడు. అవేవి నా వైఫ్కి అసలు ఒక్కటి కూడా చూడలే అంట. అది 24 hours చూసినప్పుడు కూడా నువ్వేంద్ర నా గురించి ఒకసారి మాట్లాడలేని ఆమె ఫీల్ అయింది. ఒరే నేను గుర్తొచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నాను, కావాలంటే హౌస్ మేట్స్ని అడుగు, ప్రతిసారి నేను మీ గురించి మాట్లాడుతుంటాను, నా పాప, నా వైఫ్, నా పాప అని. అది మీరు మీకు కానీ నిజానికి ఇటువంటి కనుక ఎమోషనల్ థింగ్స్ కదా ఇవి ప్లే చేస్తే మీ మీద ఆడియన్స్ కూడా ఒక ఇంప్రెషన్ తెలుస్తుంది కదా. నేను చాలా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఆడియన్స్ పక్కన పెడితే ఇప్పుడు నా వైఫ్ సరే షో కదా ఎవడో ప్లే చేసిందని ఊకున్నది కాబట్టి ఓకే అన్న. ఇప్పుడు నేను ఇంకో 5-6 వారాలు ఉండి నేను ఇవన్నీ దానికి తెలియకపోతే ఈ నన్ను మర్చిపోయిన నా ఇంటెన్షన్ ఒకవేళ అనుకుంటే అది ఇంకొంచెం నెగిటివ్ వెళ్తుంది కదా నా ఇంట్లో. ఆ చిన్న డిస్టర్బెన్స్ రప్చర్లు వస్తాయి కదా. అట్లీస్ట్ ఫ్యామిలీకి మనం ఇచ్చే మెసేజ్లు ప్లే చేస్తే చాలా బాగుంటుంది. అవును, వాళ్ళకు కూడా తెలుస్తుంది మనం తలుచుకుంటున్నాడు. నేను ఇంకా మీకు తెలియదు, ఫస్ట్ 2 రోజులు వర్షం పడతా ఉంటే నేను థ్యాంక్ఫుల్లీ మేము బిగ్ బాస్ హౌస్లో ఉన్నాము, బయట ఉన్న వాళ్ళు జర కేర్ఫుల్గా ఉండుర్రా, గుంతలు ఉంటాయి, అసలే రోడ్లు చక్కలేవు, ప్రశాంతంగా వెళ్ళండి, కేర్ఫుల్గా ఉండండి అని 1-10 సార్లు చెప్పిన కెమెరాకి వచ్చేది. అన్నీ ఇప్పటిదాకా ప్లే అయిందో లేదో కూడా నాకు తెలియదు. ప్లీజ్ కేర్ఫుల్గా ఉండండి, గుంతలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి, వర్షం ఘోరంగా పడుతుంది, మేము చాలా సేఫ్ ఉన్నాం, లక్కీలీ మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడ ఉన్నందుకు, హౌస్లో ఉన్నందుకు, మీరు జాగ్రత్తగా వెళ్ళండి, వీలైతేనే అవసరానికి ఆఫీస్కి వెళ్ళండి అని పబ్లిక్కి నేను చాలాసార్లు నాకు చెప్పబుద్ది హానెస్ట్గా. సో అవి వచ్చినవి రాలేదో కూడా నాకు తెలియదు. పెద్ద వర్షం పడుతుంటే భారీ తెలుసు కాబట్టి మన సిటీ కాబట్టి సిటీ నేను చాలాసార్లు చెప్పిన అది కెమెరాకి, అది వచ్చిందో రాలేదో తెలియదు. అండ్ నేను కూడా గమనించాలా మీరు వచ్చినట్టుగా నేనైతే అదే చెప్తున్నా. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పిన నాకు డెఫినెట్లీ ఉన్నాయి, రికార్డు ఉంటాయి ఇప్పుడు అవన్నీ. నేను అబద్ధం కూడా కాదు, అబద్ధం అయితే వాళ్ళు చెప్పవచ్చు ఈజీగా. అండ్ ఇంకోటి అంటే వాళ్ళు ప్లే చేయాలని గ్యారంటీ లేదు, బట్ నేను ఇవన్నీ చెప్పిన 1-2 సార్లు. మళ్ళీ వెళ్ళి ఇంకోసారి ఏది ఈ వీకే నాకు బట్టల గురించి నేను మాట్లాడాలి బిగ్ బాస్. సో నాకు ఒకసారి కెమెరా ఓపెన్ చేయండి, ఓపెన్ చేసిన తర్వాత నేను క్లియర్గా ఏం చెప్పినంటే, అరే నాకు ఈ వీక్కి నెక్స్ట్ వీక్కి సరిపడా బట్టలు నా దగ్గర ఉన్నాయి, ఇఫ్ నేను వెళ్ళిపోతున్నా నాకు తెలుస్తుంది, ఒకవేళ నేను గనక ఉంటే ఈ వీక్ అని క్లియర్గా చెప్పిన కెమెరాకి. ఈ విషయం మా ఇంటికి చెప్పండి, నేను గనక ఈ వీక్ గనక హెల్మెట్ కాకుండా ఉంటే మీరు ఒక 2 వారాలు బట్టలు పంపించకండి, నా దగ్గర ఎనఫ్ బట్టలు ఉన్నాయని డైరెక్ట్ కెమెరాకి చెప్పిన. సో అదన్నా చెప్పిరారా మీకని అడిగిన, లేదు. ఇక మరి ఇప్పుడు ఇక నేను ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. బయట నా వాళ్ళందరూ ఏమనుకుంటారు, వీడేంద్ర కెమెరాకి వచ్చి ఏం మాట్లాడతలేడు, వీని క్లోజులు వస్తలేవు, వీడు ఏం ఆడతలేడు అంటే, నేను ఎన్నిసార్లు మాట్లాడినా హౌస్ మేట్స్ అడిగితే వాళ్ళు చెప్తారు అంటే కెమెరాకి వెళ్ళి బిగ్ బాస్ ఏం చేస్తున్నావు, చాయ్ తాగినావా, తిన్నావా, ఏంది, ఏం సంగతి, ఇవాళ ఏం వండింది వదినే అని కూడా మాట్లాడినా కెమెరాకి. ఏది రాలే అంట. వీళ్ళు అనుకుంటారు ఈ నా కొడుకు ఏంద్రా సైలెంట్గా వెళ్ళిపోయింది. జనరల్గా నేను సైలెంట్గా ఉండే క్యాండిడేట్ కాదు, సెటైర్లు వేస్తూ ఉంటా. వీడు ఏంద్రా ఇంత సైలెంట్గా ఉన్నాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. నేనేమో ఇన్ని చేసిన. ఇంకా జోక్ ఏంటంటే, నేను ఎంట్రీలా ఈ ఒక యాక్టర్ ఉన్నాడని గుర్తుపెట్టుకుంటే నేను డెఫినెట్గా ఉంటానంటే, సో యాక్టర్గా మర్చిపోయింది అంటున్నావు కదరా, యాక్టింగ్ మీద ఒక టాస్క్ వేద్దామన్నాడు నాకు సార్. ఏంది సార్ అంటే, నువ్వు ఆమ్లెట్ వేయాలి. ఆమ్లెట్ ఎట్లా వేయాలంటే, నేను ఎమోషన్ చెప్తా, ఆ ఎమోషన్ ప్రకారం వేసుకుంటూ వెళ్ళాలి. సో ఒకసారి నవ్వుకుంటా, ఒకసారి కోపంగా, ఒకసారి రొమాంటిక్గా, ఒకసారి బాధపడుతూ, ఒకసారి భయపడుతూ, ఇట్లా ఒక 5-6 కలిపి చేయించారు. సో నేను అవన్నీ చేస్తూ, అంటే మైమే కానీ అవన్నీ చేస్తూ మాట్లాడుతూ ఏంది మామ చెప్పమామ అనుకుంటే నేను చేసినప్పుడు కూడా నేను మస్తు హ్యాపీ ఫీల్ అయినా స్టేజ్ మీద అది పర్ఫామ్ చేస్తూ ఉంటే. సో చూస్తే మన వాళ్ళు కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు, ఒక యాక్టర్గా వాళ్ళు చూసుకొచ్చా అని అనుకున్నానా. షాకింగ్ థింగ్ ఏంటంటే, అసలు అది ప్లే కాలే అంట, అసలు అది రాలేదు. వాడు నేను మొన్న కెమెరాకి చెప్తా ఉంటే నేను ఇవన్నీ చేసిండ్రా అంటే, వాడు సడన్గా అడిగిండి ఏంటంటే, అసలు ఇవన్నీ ఎప్పుడు చేసినవరా నువ్వు అన్నాడు.
నా ఎంట్రీలో చేసినరా అంటే నీ ఎంట్రీలో మరి అవన్నీ ఏం రాలేదురా అన్నాడు. సో చాలా మిస్ అయినాయి నాయి. సో ఇప్పుడు నేను బయటకు వచ్చినాక అనుకున్నా ఇక ఈ రకంగా ఇప్పుడు ఇంట్లోనే ఇన్ని గనం ఇంట్లోకి తెలియనప్పుడు కామన్ పబ్లిక్ చూసి నన్ను తిట్టుకోవడంలో తప్పే లేదు, ఎందుకంటే పాపం వాళ్ళకి ఇవన్నీ తెలియదు. అవును, మీకు ఈ నెగిటివ్ యాంగిల్సే చూసిరు. సో నేనేమనుకున్నా డెఫినెట్గా ఎన్ని వీలైతే అన్ని ఇంటర్వ్యూలకు మనం చెప్పాలి, చెప్తే వాళ్ళకి తెలుస్తుంది లోపల ఏం జరుగుతుంది అనేది, అట్లీస్ట్ రియలైజ్ అవుతారు అని చెప్పేసి అనుకున్నా. అదే మీకు అంటే ఈ 3 వారాల తర్వాత మీ ఫేవరెట్ ఎవరు ఇప్పుడు కంటెస్టెంట్లు? అంటే ఇప్పుడున్న దాంట్లో ఇప్పటికిప్పుడు ఫేవరెట్ అని చెప్పలేం, కానీ నాకు ప్రేరణ, యష్మి, సీతు ఫీమేల్ కంటెస్టెంట్స్గా నాకు చాలా బాగా వాళ్ళ ప్రోగ్రెస్ చాలా బాగుంది. వాళ్ళు చాలా ఫైర్గా వెళ్తున్నారు. అండ్ మేల్లో అయితే నిఖిల్ అండ్ నబేల్ ఇద్దరికి మైండ్ పరంగా ఫిజికల్ టాస్క్ల పరంగా ఇద్దరు వెరీ స్ట్రాంగ్. సో ఈ 5 మంది నబిల్ కొంచెం ఒక్కోసారి చాలా అగ్రెసివ్గా కూడా కనిపిస్తున్నాడు. అది కావాలని చేస్తుంటాడు కొన్ని, అది వాడి స్టైల్, ఒక్కోసారి అరుస్తున్నాడు కావాలని చేస్తుంటాడు. బట్ దానికి ఫ్యాన్స్ ఉన్నారు బయట. సో డెఫినెట్గా నబిల్ ఇస్ వెరీ సెన్సిటివ్, మళ్ళీ మంచి క్యారెక్టర్, మంచి క్యాండిడేట్. సో ఈ 5 మందిలో నిజంగా హానెస్ట్గా ఇప్పుడు ఈ 5లో ఎవరు గెలిచినా ఐ విల్ బి వెరీ హ్యాపీ. అదే మీకు వీళ్ళు అన్ఫెయిర్ అని చెప్పేసి అనిపించేవాళ్ళు ఏమైనా అనిపించారు అట్లా? అక్కడ అన్ఫేర్ అంటే అన్న ఇప్పుడు మనీ కావాలని మనీ ఒకటి ఎమోషన్ క్రియేట్ చేస్తున్నాడు. సో మనీ కొంచెం రాంగ్ ఆడుతున్నాడు కొన్ని అనిపించింది. అండ్ అందరికి మీతో పాటు మిగతా వాళ్ళకి కూడా అలాగే అనిపించిందా? చాలా మంది నాతో అన్నారు, చాలా మంది నాతో అన్నారు. అండ్ నాకు సార్ ఎవిడెంట్గా చూపించిండు కదా దోశ టాస్క్, దోశది ఇష్యూ లేని దగ్గర పెద్ద ఇష్యూ క్రియేట్ చేసిండు. అండ్ నాకు సార్ చెప్తుంటే కూడా అవి డిఫెండ్ చేస్తున్నాడు డైరెక్ట్ నాకు సార్ తోటే. వాడు ఆయన అందరు ప్రతి ఒక్కరితో అట్లాగే వాదిచ్చేస్తాడు, ఘోరంగా వాదిస్తాడు అన్న. వినడు. ఇని అమ్మాయిలు మాట్లాడారు అనుకో, ఇఫ్ యూ వాంట్ టు టార్గెట్ మీ లేడీ, బట్ నేనేం పట్టించుకోనని చెప్పి వెళ్ళిపోతాడు సీరియస్గా ఒక మాట మాట్లాడేసి. అది చాలా మందితో అన్నాడు. సో వాడు డిఫెండ్ చేసుకోవడం కరెక్టే, కానీ ఎవరితో మాట్లాడుతున్నాం ఏంది అనేది కొంచెం ఆలోచించుకోవాలి. అండ్ ఎట్లా మాట్లాడుతున్నాం అన్నది. సో అది మనం చూసినాం కూడా ఎవిడెంట్గా. వాడికైతే చెప్పొచ్చిన ఎట్లాగో నేను వెళ్ళిపోయినా ఇప్పుడు హౌస్లో లేను కాబట్టి అట్లీస్ట్ ఉన్నన్ని రోజులైనా అట్లాంటి ఇష్యూలలో మాత్రం ఇరుకకరా నీకే నెగిటివ్ అవుతుంది అని చెప్పైతే వచ్చిన. ఇక అది వాడు పర్సనల్ వాడి ఇష్టం. అది కూడా వాడి స్ట్రాటజీ అయితే మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఇక వాడికి ఇవ్వడం చేయలేడు. ఇక మరి విష్ణు గురించి ఏం చెప్తారు? కొంతమంది అంటే విష్ణు వాళ్ళకి ఫేవరెట్ అంటే వెళ్తుంది, ఫైనలిస్ట్ అవుతుంది, విష్ణు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, చాలా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విష్ణు. నేను ఇప్పటిదాకా టాప్ 5లో విష్ణు గురించి ఎందుకు చెప్తలేనంటే, ఆ పిల్ల చాలాసార్లు నేను చాలాసార్లు విష్ణు కూడా తిట్టినా, నువ్వే ఎందుకు నువ్వే వీక్ కంటెస్టెంట్ అని చెప్పుకుంటావు అని నేను చాలాసార్లు తిడుతుండే. ఎందుకంటే విష్ణే అంటది, నేను జస్ట్ టైంపాస్ చేస్తున్నా, కంటెంట్ ఇస్తున్నా, ఎంటర్టైన్ చేస్తున్నా, సమ్హౌ నేను ఇప్పుడు నాకంటే వీళ్ళు స్ట్రాంగ్ ఇట్లా చెప్తాది తప్ప, కానీ నేను కూడా ఒక స్ట్రాంగ్ ప్లేయర్ అని ఎప్పుడు స్ట్రాంగ్గా చెప్పదు. ఏదో అంటే అమాయకంగా ఉండాలని ఇచ్చేస్తున్నా, లేకపోతే నిజమే అంతేనా? అంతే మనిషి అంతేనా? విష్ణు అంతనే. కానీ నువ్వు గేమ్కి వచ్చినప్పుడు నువ్వు ఎంత వీక్ ఉన్నా నీకు నువ్వే స్ట్రాంగ్గా ప్రొజెక్ట్ చేయాలి కదన్న. సో అట్లా అంటే ఆ ఇన్నోసెన్స్ వల్ల నాకే అప్పుడప్పుడు అనిపించేది, ఎందుకురా ఈమెనే డల్ అనుకుంటుంది అని విష్ణుని తిడుతుండే కూడా. నువ్వెందుకు నీ గురించి చెప్తావు అంటే, అన్న నాకు తెలుసు అన్న నేను ఇంతే. సో కొన్నిసార్లు విష్ణు ఫీల్ అయింది కూడా, నేను ఉండరా బాబు నాతో అయితలేదు ఆ ఫుడ్ టాస్క్లా, క్లీనింగ్ స్వీప్ దాంట్లో కొన్నిసార్లు ఎమోషనల్లీ బర్స్ట్ అవుట్ అయింది. సో అట్లాంటివి ఉన్నాయి కాబట్టి ఎంతవరకు మైండ్ స్ట్రాంగ్ పెట్టుకొని వెళ్తుందని నాకు క్లారిటీ లేదు. అందుకనే టాప్ 5లో వీళ్ళ 5 పేర్లు అయిపోయినా. ఓకే, అంటే ఒక్కరికి టిక్కు కొట్టమంటే ఎవరికి కొడతారు విన్నర్గా? విన్నర్ అన్న కష్టమే అన్న ఇప్పుడున్న దాంట్లో. అంతేనా? చాలా కష్టం. సో నేను అదే చెప్తున్నా కదా, హానెస్ట్గా ఈ 5 మందిలో ఎవరు గెలిచినా ఓకే. ఓకే, ఎందుకంటే ఈ 5 మందిని నేను అందులో నిఖిల్ ఫస్ట్ నుంచి అనుకున్నా. నిఖిల్ కొంచెం ఎమోషనల్లీ డౌన్ అవుతా ఉన్నాడు పక్కన పెడితే. మిగతా 4 చాలా వాళ్ళ గ్రోత్ షేర్ మార్కెట్ 3 వీక్స్. కానీ యష్మి తను డిఫెండ్ చేసుకోవడం అనే విధానం డిఫెండ్ చేసుకుంటుంది. యష్మి సూపర్ డిఫెండ్ చేసుకుంటుంది, కన్స్ట్రక్టివ్గా డిఫెండ్ చేసుకుంటుంది. అండ్ ఆన్ పాయింట్ ఉంటుంది. పాయింట్ మాట్లాడితే ఆ పాయింట్ మీద ఉంటుంది, అసలు దానికి గివ్ అప్ ఇయ్యదు. ఒకటే బాధ ఏంటంటే మాట్లాడిందంతా మాట్లాడి పక్కకు పోయి ఏడుస్తుంది. సో అంటే ఆమె మెంటాలిటీ అంతే, వెరీ ఎమోషనల్ అమ్మాయి. బయటకు స్ట్రాంగ్గా ప్రొజెక్ట్ చేస్తుంది అంతే. సో నేను అనుకోవడం ఈ 5 మందిలో ఎవరు గెలిచినా నేను హ్యాపీ అని. కానీ ఒక ప్రతి వాళ్ళు కన్నడ బ్యాచ్ అని చెప్పేసి ఒక బయటకు వచ్చినాక వింటున్నా చాలా ఎక్కువ. మీకు అలా అనిపించిందా? మీకు అసలు వాళ్ళు నాకు అట్లా అనిపించలేదు, ఎందుకంటే అందరితో ఈక్వల్గా నేను మాట్లాడినా, నేను ఆ ఫీలింగ్లో కూడా లేకుండే. కానీ బయటకు వచ్చిన తర్వాత ఇంత జరుగుతుందా అని అనిపించినప్పుడు ఒక రకంగా నేను ప్రౌడ్గా ఫీల్ అయిన ఏంటంటే, ఎవడు ఒప్పుకోకపోయినా తెలుగు ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేసినంత హ్యాపీగా అదర్ ఇండస్ట్రీ యాక్టర్స్ మన తెలుగు వాళ్ళని యాక్సెప్ట్ చేయరు.
మనం మాత్రం అందరిని యాక్సెప్ట్ చేస్తాం. సో అది మన గొప్పతనం అని హ్యాపీ ఫీల్ అవుతాం అంతే. మన బ్రాడ్ మైండెడ్ అంతే అన్న, బ్రాడ్ మైండెడ్ 100%. అదే అవును. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఇదంతా బిగ్ బాస్ హౌస్ ఇదంతా చూసారు, ఇన్ని 8th సీజన్ దాకా వచ్చింది. అవును. 6th సీజన్ కొంచెం డల్ అయిపోయింది అనేది బాగా మనందరికీ తెలుసు. 6th సీజన్ గురించి చాలా కొంచెం డౌన్ అయింది. ఎగ్జాక్ట్లీ అది ఓటీటీ సీజన్ అనుకుంటా, అది ఓటీటీ. అవును, బహుశా అందుకని 2 years బ్యాక్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ. అవును. సో ఇప్పుడు 8th సీజన్లో కూడా అంత వాటితో పోల్చుకుంటే 6th సీజన్ లాగా నడుస్తుంది 8th సీజన్ కూడా అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. పైగా నాగార్జున హోస్టింగ్ గురించి కూడా కొంతమంది చాలామంది విమర్శలు చేస్తున్నారు. అంటే ఆయనలో మునుపటి ఆ జోష్ కనిపించట్లేదు ఆ హోస్ట్గా. మీకేమైనా అనిపించింది అట్లా? అంటే పర్సనల్ ఫ్రంట్ ఏదైతే ఆయనకు కొన్ని జరిగినాయి కదా, అన్కన్వెన్షన్ కూల్చేయటం, అంటే మేబీ సరిగ్గా అదే టైంలో ఇది బిగిన్ అవడం డెఫినెట్గా ఉంటుంది అన్న, ఖచ్చితంగా అది ఉంటుంది. కానీ మాకు అనిపించలేదు, ఎందుకంటే ఆ ఒక్కరోజే మేము ఇంకో థర్డ్ పర్సన్ చూస్తాం. అంటే మేము 14 మందిని కాకుండా. సో ఇట్లా అందరూ ఒక హీరో కాబట్టి ఫుల్ ఎక్సైట్ అవుతూ ఉంటాం కదా. సో మాకైతే అంత అదేం కనబడలేదు, కనబడలేదు మాకైతే. అండ్ మేబీ డల్ అంటే ఒకటి ఏమనుకుంటా అంటే అన్న, ఆల్మోస్ట్ చాలామందికి కంటెస్టెంట్ కొత్త, అదొక్కటి కూడా మేబీ రీజన్ అయ్యి ఉండొచ్చు. మేబీ చాలా మంది తెలియదు, ఒక 4-5 తెలుసు, హార్డ్లీ ఒక 4 తెలుసు అంతే. 4-5 బాగా తెలుసు, మిగతా వాళ్ళంతా అక్కడ చూసినా ఇక్కడ చూసినా అన్నట్టు అనిపించేది. అవును. సో మొత్తానికి మీకైతే స్వీట్ మెమరీస్ ఎక్కువ ఉన్నాయా లేకపోతే చేదు జ్ఞాపకాలు ఎక్కువ ఉన్నాయి అంటే ఏం చెప్తారు? నాకు 95% స్వీట్ మెమరీసే ఉన్నాయి అన్న. ఓకే. ఒకటే సాడ్ మెమరీ ఏంటి అంటే నేను పదాలు స్లిప్ అవ్వడం, అది నేను కాన్షియస్లో లేను. బట్ దానికి కూడా ఏంటి అంటే నాకు వార్నింగ్ రాలేదు ఒకటి, రెడ్ కార్డ్ ఇచ్చేంత క్రైమ్ అయితే కాదన్నది. ఇది ఒక్కటే కొంచెం డిసప్పాయింట్మెంట్. కానీ నేను వాళ్ళ మనసులు గెలుచుకొని బయటకు వచ్చిన, వాళ్ళందరూ నాతో చాలా హ్యాపీ ఉన్నారు. బయటకు వచ్చినాక పబ్లిక్ కూడా అదే అంటున్నారు కాబట్టి ఒక రకంగా ఒక విన్నర్ లాగానే బయటకు వచ్చాను. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. విన్నర్ 3వ వారంకి వచ్చిన విన్నర్ అనుకుంటా. అంతే అనుకుంటాను నిజంగా. మీ ఆవిడ ఏముంది ఫస్ట్ బయటకు వచ్చిన తర్వాత ఏముంది? నువ్వు ఒక గేమర్ రా, నువ్వు ఇంట్లో ఎట్లున్నావో హౌస్లో కూడా అట్లే ఉన్నావు. సో నేను యాజ్ అ వైఫ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. నువ్వు టెన్షన్ పడుతున్నావు అని. నేను ఎందుకు టెన్షన్ పడతారా? 10 ఏళ్ళకి వెళ్ళి ఫ్లక్చువేట్ అయితేనే ఉంది మన కెరియర్. ఇదొక ఫేజ్ అంతే, దీనికే భయపడితే ఇంకా చాలా ఉంది ముందు చేయాల్సింది. సో నేను మంచి మెమరీస్తో బయటకు వచ్చింది అనగానే ఆమె కూడా అన్నీ వదిలేసి రిలాక్స్ అయిపోయింది. కొద్ది రోజులు అంటే కొంచెం మా చెల్లె, మా బామ్మర్ది, కొంచెం మా బావ వాళ్ళు కూడా ఏంటంటే కింద వస్తున్న నెగిటివ్ కమెంట్స్కి కొంచెం రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసి భయపడ్డారు. నేను అన్నా, అరే నేనున్న ఇండస్ట్రీలోనే నెగిటివ్ కామన్, అది పెద్ద పెద్ద హీరోలకు కూడా తప్పదు అది. నేను ఎంత ఆఫ్టర్ ఆల్ చిన్న ఆర్టిస్ట్, ట్రోలర్స్ అనేవాళ్ళు ప్రతి దానికి. అండ్ ఇంకోటి ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిన దాంట్లో ఎవడు నచ్చాడు, తిడుతూనే ఉంటారు. సో పెద్ద పెద్ద వాళ్ళకే తప్పలేదురా, మనం రియాక్ట్ అయిన కొద్దీ వాళ్ళు ఎక్కువ చేస్తారు. సో మనం రియాక్ట్ అవ్వకూడదు అని వాళ్ళకి చెప్పిన, వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు. నెక్స్ట్ ఏంటి అబ్బాయి ఏం చేయబోతున్నాడు నెక్స్ట్? ఇప్పుడు లైఫ్ ఆఫ్ రామ్ అని ఒక ఫిలిం డైరెక్షన్ చేస్తున్నాను, లవ్ స్టోరీ. నేనే లీడ్గా చేస్తున్నా. కొత్త అమ్మాయి, ఒక అమ్మాయి హీరోయిన్గా చేస్తుంది. సో మంచి ఫ్యామిలీ రామ్కామ్, ప్రాపర్ రామ్కామ్. సో అదొక స్కెడ్యూల్ షూట్ అయినప్పుడు అవుతున్న టైంలోనే ఈ సినిమా ఆఫర్ వచ్చింది. సో దాన్ని ఆపేసి ఇటు వెళ్ళిన, సారీ బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. సో ఇది ఇప్పుడు ఇట్స్ డన్, అయిపోయింది. సో ఇమీడియట్లీ మళ్ళీ అదంతా గెట్ బ్యాక్ చేద్దాం అనుకున్నా. సో ఇంటర్వ్యూస్ అయిపోయినాక ఫస్ట్ ఎక్కడ దాకా షూట్ అయింది ఏంది అని మొత్తం అంతా ఎడిట్ చేసుకొని ఇమీడియట్లీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లోపు స్కెడ్యూల్కి వెళ్ళిపోయి షూట్ చేసుకొని వద్దామని చూస్తున్నా. నైస్. సో ఫస్ట్ అడగాల్సిన ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నాను. మీకు కాల్ వచ్చినప్పుడు బిగ్ బాస్ గారు నన్ను ఎందుకు చూస్ చేసుకున్నారని ఏమైనా అడిగారా మీరు? అసలు నన్ను ఎందుకు పిలుస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి అన్నారా, లేకపోతే ఏదైనా ముందు ఏదైనా జరిగిందా? లేదు, యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఒకసారి అడిగారు పోతావా అని. పోతావా అంటే నేను ఈ ఇయర్ నాది అప్పుడే రామనైత్ రిలీజ్ ఉండే. సో నాది రిలీజ్ ఉందన్న, సో దానివల్ల నేను నెక్స్ట్ మంత్ వస్తే వెళ్తా, సరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా వెళ్తా, ఈ వీక్ కొంచెం అంటే ఇది రిలీజ్ టైంలో వెళ్తే బాగుండదు అని చెప్పి నేను ఆగిన. సో నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు ఆల్రెడీ ఒక ఆఫర్ ఒకసారి రావడమే గొప్ప. సో 2 సార్లు మనకు వచ్చినప్పుడు ఎందుకు వెళ్ళకూడదు, దాన్ని కూడా ఎందుకు ఎక్స్పీరియన్స్ చేయకూడదు అనుకొని నేను డెఫినెట్గా వద్దాం అనుకుంటున్నా, వస్తా అని. ఈసారి నా టీం అందరితో మాట్లాడి మనకి హెల్ప్ అవుతుంది, ఏ రకంగానైనా గుడ్ ఆర్ బ్యాడ్ మనకి హెల్ప్ అవుతుంది అని చెప్పి హ్యాపీగా హౌస్లోకి వెళ్ళిన, మంచి మెమరీస్తో బయటకు వచ్చిన. కొంతమంది బయట వాళ్ళ సైన్యాన్ని రెడీ చేసుకొని మేము లోపలికి వెళ్ళిన తర్వాత మీరు కానీ ఉండరా సోషల్ మీడియా అలా అభయ సైన్యం ఏం లేదా? లేదు అట్లా ఏం లేదు. ఇప్పటిదాకా చేసిన వాళ్ళు, సపోర్ట్ చేసిన వాళ్ళు అంతా కూడా హానెస్ట్గా వాళ్ళకి నా గేమ్ నచ్చి ఫాలో అయిన వాళ్ళే.
కానీ నేను ఇప్పటిదాకా నేను చెప్పినా కూడా ఇవన్నీ చూపించలేదని, మేబీ అవన్నీ వచ్చుంటే ఇంకా ఎక్కువ ఫాలోయింగ్ వచ్చేదేమో నాకు, అదే నేను చేసినవన్నీ పాజిటివ్లు కొన్ని. సో ఇంకా అదేం చేయలేము, దట్స్ ఆఫ్ గేమ్ ఇస్, వాళ్ళు ఏది చూపాలంటే అదే చూపిస్తారు. సో గేమ్ ఓవర్, కొత్త గేమ్ మొదలుగా గేమ్ స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ అబ్బాయి. థ్యాంక్ యూ అన్న. మీ కమింగ్ ఏదైతే సినిమా మొదలు పెట్టబోతున్నారో రామ్ కాము, సో అది పెద్ద మంచి విజయం సాధించి, అంటే ఆల్రెడీ నటుడిగా నాలబోటి వాళ్ళందరికీ తెలుసు. అవునన్నా, సో ఇంకొంచెం మంచి పాపులారిటీ సంపాదించుకున్న డైరెక్టర్గా కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.